ప్రజాపాలనలో పెను మార్పులు, మంత్రివర్గ విస్తరణతో మార్పులు సంభవించేనా? ముఖ్యమంత్రి కష్టానికి ఫలితం దక్కుపోతుందా? హైడ్రా విస్తరణ రాష్ట్రమంతా జరుగుంటే ప్రభుత్వం పలచనబడుతుందా? ప్రతిపక్షాల కుట్రలతో ప్రత్యక్షంగా విఫలమవుతున్న నాయకులు, గురుకులాల ప్రయోజనాలకు విద్యా కమిషన్ పోరాడుతుంది, మాదిగల అస్తిత్వాన్ని కాపాడబోతున్న సీఎం, ప్రతిపక్ష నాయకులు పరిశాన్ కథలను పసిగట్టలేని ముఖ్య నేతలు, జమిలి ఎన్నికల ముందు దేశవ్యాప్తంగా హైటెన్షన్, రేవతి కుటుంబం కోసం నేషనల్ మీడియాలో ప్రస్తావించిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రివర్గ విస్తరణ సామాజిక కోణంలో జరగాలి, పలుకుబడి పైరవులకు తాదివ్వకుండా నిజాయితీ నిర్మించుకోవాలి, ప్రజల కోసం పనిచేయడం, ప్రజలను రక్షించడం ప్రజాపాలన బాధ్యత. ఒక సీఎం రేవంత్ రెడ్డి దేశ రాజకీయాల్లో ప్రత్యేకతను సంపాదిస్తున్నాడు. పేద వర్గాల అండా ప్రజాస్వామ్యాన్ని కాపాడంలో మిన్నటిన ఆత్మవిశ్వాసం, ప్రజాపాలన బాధ్యత పగడ్బందీగా కొనసాగాలి. డాక్టర్ బరిగెల శివ ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో ఏదైతే మార్పులు ఉన్నాయో, పెను మార్పులకు సంబంధించి ఇప్పుడున్నటువంటి ఏదైతే క్యాబినెట్ విషయానికి సంబంధించిన క్యాబినెట్ కానీ అక్కడ ఉన్నటువంటి సినీ తారలకు సంబంధించినటువంటి అంశాన్ని తీసుకున్నట్టయితే, అలానే ఉన్నటువంటి ప్రజాపాలనకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి మార్పులు, ఆయన చేసేటువంటి సుదీర్ఘమైనటువంటి పోరాటము, మంత్రివర్గ విస్తరణ, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర పరిపాలనకు సంబంధించినటువంటి అంశాలు, అనేకమైనటువంటి విషయాల మీద ఆయన ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఒకవేళ మార్పులు నిజంగా జరిగితే, ఒకవేళ ఉన్నటువంటి ప్రజాపాలనలో మార్పు జరిగితే ఎవరికి అవకాశంగా వస్తుంది, ఎవరి అవకాశాన్ని అందిపుచ్చుకునేటువంటి పరిస్థితి ఉంది, ఆ ఎవరు ఆ లక్కీ ఫెలో అన్నటువంటి ఆ పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన ప్రధాన వార్త, తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే మంత్రివర్గ విషయంలో సామాజిక న్యాయం పాటించాలని డాక్టర్ బరిగెల శివ కోరారు. భారతదేశ వ్యాప్తంగా ప్రజాపాలన అవలంబిస్తున్న పలు అంశాల దృష్టి తెలంగాణ కీర్తి ప్రతిష్టలను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సందర్భంలో మంత్రివర్గ విస్తరణ లోటుగా మారిందని అన్నారు. ప్రధానంగా మితిమీరిన పని ఒత్తిడితో తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ, హోంశాఖ, పరిపాలన శాఖలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నప్పటికీ కొన్ని చోట్ల వెలితిగా కనిపిస్తుందన్నారు. రాష్ట్ర విద్యా వ్యవస్థలో ఇప్పుడిప్పుడే పెను మార్పులు సంభవిస్తుండగా విద్యాశాఖకు కావాల్సిన నిధులు కేటాయించడంలో ప్రభుత్వం వెనుకబడతానని పరిస్థితుందని ప్రజల్లో మేధావులు పలు అనుమానాలు కలవన్నారు. హోంశాఖలో వినూతమైన మార్పులను చేసి నిర్మించిన సీఎం రేవంత్ రెడ్డి క్షేత్రస్థాయి అధ్యయనంలో తన మార్కును చేసి చూపించినప్పటికీ కింది స్థాయిలో ప్రజలు అక్రమ కేసులతో సతమవుతున్న సామాన్య ప్రజలకు అనుకున్న స్థాయిలో న్యాయం జరగడం లేదని వాదనలకు బలంగా చేకూర్చబడుతున్నట్లుగా ప్రజలు సంభవిస్తున్నారు. పరిపాలన పరంగా తిరుగులేని నాయకునిగా ప్రశంసలు పొందుకుంటున్న సీఎం సంవత్సర కాలం పాటు సాధించిన గణాంకాలను తెలంగాణ ప్రజల ముందుకు చెరవేయడంలో కాస్తంత వెనుకబడతారని ప్రదర్శించాలని లోటు అట్టొచ్చినట్టుగా కనబడుతుందన్నారు. మంత్రులు, నాయకులు ప్రజా సంక్షేమాలతో ప్రజాపాలన అవలంబించిన విధి విధానాలను అవలంబరిచిన 6 గ్యారంటీల లబ్ధి చేకూర్చాలని ప్రజలకు చేరవేయడంలో చాలా ఆలస్యంగా చేశారని ఇప్పటికే ఒకవైపు గురుకులపై కుట్ర జరుగుతుందనే భయంకర అనుమానాలు రేకెత్తించబడుతున్న ఇప్పుడు విద్యా కమిషన్ చైర్మన్ మాజీ ఐఏఎస్ అధికారి ఆకును మురళి విస్తృతమైన పర్యటనతో గురుకులలే కాకుండా విద్యా వ్యవస్థ బలోపేతానికి 12 గంటల పాటు పనిచేస్తూ 100 రోజుల నివేదికను సిద్ధపరిచి ప్రభుత్వానికి సమర్పించబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం ఉన్నప్పటికీ విద్యా వ్యవస్థలు అక్కడక్కడ జరుగుతున్న కుట్రలను ప్రభుత్వం తరపున ఛేదించాలన్నారు. మంచి ఎవరు చేసినా మంచి అంటూ చెడు చేసే వాళ్ళను తుంచివేయాలన్నారు. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలలో చనిపోయిన రేవతి కుటుంబానికి జాతీయ మీడియా సాక్షిగా భారతదేశానికి సమాధానం చెప్పి తన విశ్వాసాన్ని బలపరుచుకున్న సీఎం రేవంత్ రెడ్డి సామాన్యుల పాలిట ధైర్యవంతుడిగా నిలుస్తున్న తీరు అమోఘమన్నారు. ప్రభుత్వాల న్యాయస్థానాలను బొలతగొట్టించడం వల్ల సినీ హీరోలు ఆరితేరినట్టుగా కనబడుతుందన్నారు. మేధావితనం మందగల్లి కుంభమేళా బ్రహ్మోత్సవాలను తొక్కిసలలో జరిగితే దేవులను అరెస్ట్ చేస్తారని ఒక మేధావి ప్రశ్నించిన ప్రశ్నకు జవాబుగా గంజాయి స్మగ్లింగ్ ఏ విధంగా చేస్తారో ప్రజలకు ఆన్ స్క్రీన్ ప్రజలు దేవుళ్ళ నేర్పడం లేదు కదా అటువంటి సోయి లేకుండా పోయిందన్నారు. రాజకీయ సభలకు, ర్యాలీలకు ముందస్తు షరతులతో కూడిన అనుమతులను తీసుకుంటున్నప్పుడు ఆయా ర్యాలీల సభలో జరుగుతున్న అవంతరాల దృష్టి కేసులు నడుస్తుండడం సహజమన్నారు. పబ్లిక్ సినిమా ఈవెంట్లలో జరిగినప్పుడు హీరోయిన్లను అరెస్ట్ చేస్తారా అనే ప్రశ్నకు బదులుగా సమయం, సందర్భం, పరిస్థితులను పరిగణలోకి తీసుకొని మాత్రమే పోలీస్ శాఖ కేసు నిర్వహిస్తుందని ఆ మాత్రం తెలియకుండా మేధావితనం ప్రయోజనం సరైనది కాదన్నారు. పోలీసులు నిర్వాహకులు తప్ప తొక్కిసడలను ఎవరు నియంత్రించగలరంటూ ప్రశ్నలు సంధిస్తున్నప్పుడు శాంతి భద్రతలు విఘాతం కలిగించేటువంటి ఎవరు చేసినా కూడా ఉపేక్షించబోమనేటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నారు. ఒక పక్కన ముఖ్యమంత్రి రేవతి విషయంలో కూడా జాతీయ మీడియాలో కూడా మాట్లాడిన సందర్భాలని, ఒక పక్కన అనేకమైనటువంటి అంశాలను ప్రస్తావిస్తూనే రాష్ట్రాన్ని అప్పుల కుప్పలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని కూడా ఇవాళ ఉన్నటువంటి ఆర్థికమైనటువంటి వ్యవస్థను నడిపించడం కోసం ఇవాళ అనేకమైనటువంటి మార్పులు జరిగేటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఉన్నటువంటి రేపంచ జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాల నుండి అంటే ఎక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉందో, ఏం జరుగుతుందో ఉన్నటువంటి ప్రయత్నం అయితే మనం చూస్తున్నాం.